అసలు డెవలప్మెంట్ కావాలి ముందు ఇవన్నీ అవసరం మనకి అవసరం ఇవన్నీ ఏం చేసాడు 3 రాజధానుల ఒక రాజధాని టికెట్ లేదు 3 రాజధానులు రాజధాని టికెట్ లేదు హైదరాబాద్ డెవలప్మెంట్ చేశారు ఎవరు ఎందుకని చెప్పి చంద్రబాబు నాయుడు ఎందుకని వదిలేశారు తెలంగాణ సపరేట్ అయిపోయింది దేశాలు మారిపోతాయి పార్టీ వాళ్ళే మొత్తం మరి అదే మాట చెప్పాలిగా 3 రాజధానులు ఎవరు కట్టమన్నాడు ఒక రాజధాని టికెట్ లేదు ఇక్కడ 3 ఎవరు కట్టమని అన్నా అవునా కదా ఏదైనా సరే ఏదో మీడియా చెప్తున్నా కానీ అసలు ఇవన్నీ వేస్ట్ పనులు అన్నా పథకాలు ఎవడు పెట్టమన్నాడు ముందు డెవలప్మెంట్ కావాలి అవునా కదా పిల్లల జీవితం బాగుండాలంటే ఏం కావాలి డెవలప్మెంట్ కావాలి అసలు ఏమి లేదు రాజధాని అంటే చంద్రబాబు అమరావతి అన్నాడు కాదంట్లా ఇప్పుడు అమరావతి రాజధాని అన్నాడు 5 ఏళ్ళు అయిపోయి ఏదైనా ఒక బిల్డింగ్ కట్టాలి ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది 5 ఏళ్ళు ఎట్ట అవుద్ది సరే మారిపోయావు మొత్తం మట్టి గుడిపించావు అక్కడ ఏం చేశాను మొత్తం మట్టి గుడిపించావు ఇలా ఎవడు బాగు పెడతావు నువ్వు ఎవడికి బాగు పెట్టావు అన్నీ వేస్ట్ అసలు ఇవన్నీగా ఆటలు కాదు పక్కన పెట్టి స్వామి ఇవన్నీ కాదన్నా ఆడు పెట్టిందన్నీ వేస్ట్ పనులు మన పిల్లల జీవితం బాగుపడాలంటే పార్టీ గురించి వద్దులే కానీ చంద్రబాబు రావాలి పార్టీ గురించి వద్దు కానీ ఇవన్నీ డెవలప్మెంట్ అనవసరం మనకి ముందేంది మనకు డెవలప్మెంట్ కావాలా పథకాలు పెట్టి అందరూ సోమరూపం చేసావు నువ్వు అంతే కదా అందరూ సోమరూపం చేసావు ఇలా రోడ్డు మీద తిరుగుతున్నావు రూపాయి లేదు చంద్రబాబు ఉన్నప్పుడు టీడీపీ హయాంలో మనకి ఆటో గురించి చెప్తా 10,000 బళ్ళు ఉన్నాయి ఇవాళ 40,000 బళ్ళు ఉన్నాయి ఏం సంపాదించాలి మేము 40,000 బళ్ళు 10,000 ఎక్కడ 40,000 ఎక్కడ ఎన్ని పెరిగినాయి ఇప్పుడు మీకు 10,000 ఏదో వేస్తున్నారు కదా ఇప్పుడు అకౌంట్ అవన్నీ వేస్ట్ పనులు అన్న ఇగో 10,000 వేస్తున్నాడు 10,000 వేస్తున్నాడు కాదంట్లా ఎవడేమన్నాడు ముందు మనకి డెవలప్మెంట్ నుండి ఇక్కడ ఉంటే మనకి కిరాయిలు బాగుంటాయి వ్యాపారం బాగుంటుంది 10,000 అంటే నెలకెంత రోజుకి ఎంత 35 రూపాయలు అంతే కదా సంవత్సరానికి 10,000 35 రూపాయలు మనం ఒక్క సిగరెట్ తాగి పారేసినంత లేదు ఎవడేమండు ముందు మనకి డెవలప్మెంట్ నుంచి రూపాయి వ్యాపారం ఉంటుంది కదన్నా ఇవన్నీ లేనప్పుడు ఎందుకు వేస్ట్ అంతే కదా ఇప్పుడు 10,000 వేస్తున్నాడు కాదంట్లా 10,000 వేస్తే ఓ కేసు రాస్తాడు సుఖమే ఉంది ఇవాళ ఆగాగు సరే ఇంకోటి చెప్పేది నేను పేదల గురించి చెప్తాను చంద్రబాబు హయాంలో రోజుకి 500-600 కూలీ ఉండేది వాళ్ళకి బెంగళూరు ఏదో బొచ్చు మందు గురించి చెప్తా 60 రూపాయలు 70 రూపాయలు మహా అయితే 60 రూపాయలు 70 రూపాయలు అంతే కదా మా అయితే సాయంత్రం దాకా పనిచేసేవాళ్ళు సాయంత్రం 200 పెట్టి తాగేవాళ్ళు 300 ఇంట్లో పెట్టేవాళ్ళు ఇవాళ అదే 500 జీతం ఇవాళ క్వార్టర్ ఎంత 200 2 క్వార్టర్లు వెళ్తే ఇంకేం ఇంట్లో ఏం పెడతారు వీళ్ళు ఏమీ లేదు అన్నీ వేస్ట్ పనులే కాకపోతే ఏంటంటే ఒక్కసారి రావాలి అని అందరు విన్నారు కాబట్టి అంతే బాబాయ్ ఇంతకుముందు బెంగళూరు ఎంత 60 రూపాయలు 70 రూపాయలు 600-700 జీతం వచ్చేది 200 తాగి 60 రూపాయలు అంటే 100 రూపాయలు పోనీ ఇంకో 50-150 రూపాయలు తాగి మా ఇంట్లో తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు ఇలా ఏడెత్తున్నారు ఏడెత్తున్నారు వీళ్ళు అసలు ఏమీ లేదు అసలు ఏ దరిద్ర ప్రభుత్వం ఉంటుంది ఇదే ఈ నియోజకవర్గంలో ఎవరికి వెళ్ళాలి భయ్ అవినాష్ గారు ఉన్నారు అలానే గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు కాకపోతే ఇంకో మాట ఆగాగు బాబాయ్ కాదు 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 ఒకసారి ఎందుకంటే అవినాష్ బాగా పోటీ పడుతుందో ఏ ప్రభుత్వం వచ్చినా రాపోయినా పాపం ఆయన చాలా మంచోడు ఆయన ఒకసారి వస్తే బాగుంటుంది అది మాత్రం వాస్తవం గద్దె రామ్మోహన్ కూడా మంచోడే కాదంట్లా కాకపోతే ఈయన కూడా ఒకసారి ఈ బళ్ళు ఇవన్నీ చాలా ఇచ్చాడు చూద్దాం ఎప్పుడైనా సరే ఇప్పుడు కూడా గట్టి చెప్తాను ఆయన వస్తాడండి అవినాష్ ఈయన వస్తాడు ఎవరు ఇప్పుడైనా సరే ధైర్యంగా వస్తాడు ఎప్పుడు మా ధైర్యం మా గద్దె రామ్మోహన్ అన్న చాలా మంచోడు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆయన చూసాడు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆయన ఏ ఏరియాలో కూడా ఈ పడచండ్లని ఆయన కొట్టేవాడు ఎవరు లేరు పోతూ ఉంటూ ఉంటుంది ఆయన రోదా పేదనే మంచి అయినా చెడ్డ అయినా కష్టమైనా
సుఖం అని అన్నీ చూశాడు. ఎవరు చూశారు చెప్పండి రమ్మ ఎదటగా. కానీ అన్న గద్దె రామారావు చాలా మంచోడు వ్యక్తిగతంగా. మంచిగా ఆఫీస్కి వెళ్తే ఈ ప్రాబ్లం ఏంది చేసాడు బాబు, చాలా చేశాడు, చాలా చేశాడు. గద్దె రామ్మోహన్ గారు ఏంటంటే ఇప్పుడు పార్టీ విధంగా వేరండి. ఆయన మంచి మనిషి, పార్టీ విధంగా కాదు, వ్యక్తి మనిషిగా మన పలానా మనిషి ఒక చనిపోతున్నాను కానీ అలా వచ్చి ఉంచునే మనిషి ఆయన. అది ఆయన మటుకు తీసేది లేదు. ఆయన కొడదానికి ఎవడు రాడండి. నేను చెబుతున్నా కదా, ఆయన కొడదానికి ఎవరు, ఆయన ఒక్కడికే కథమాది మొత్తం మటుకి దానికి వెళ్ళిపోద్ది. దాని కొడదానికి ఇది ఒక్కడే. ఆయన కొట్టాలి లేదండి, మా పవన్ సెంటర్లోనూ ఆయన కొట్టాకే లేదు. ఆయన చాలా రోదా పేద మంచి చెడ్డ. మేము కూలోళ్ళమైనా సరే ఆయన మాట ఆడతాను మేము. ఎవడు మాకు ఇవ్వకలొద్దు. మల్లుడు పైన పడిపోయాడు, 2 లక్షల రూపాయలు ఇచ్చాడు పాపం. పడిపోయిన అమ్మని మట్టి ఖర్చుకి 50,000 ఇచ్చాడు. మళ్ళీ తర్వాత 1,50,000 రూపాయలు చెక్ ఇచ్చాడు. ఎవరు ఏం చూసేది లేదు. మీ వరకే చూసుకోను, రోదా పేద నువ్వు చూసావా? నువ్వు ఏంటి నువ్వు అందరు తెలుసు చూపెడతాను. నీకు చుట్టే ఉందేట మాకు తెలీదా? మీరు రిక్షా బండి తొక్కుండా మాకు ఆశలు లేవా? కూలి చేసుకొని బతకలేదా? కూలి చేసే పోతాను మేము. ఎవడమ్మా మా చూసారట? మీ వరకే మీరు చూసుకుంటారా? గద్దె రామ్మోహన్ గారు ఇక్కడ బాగా చేస్తున్నాడు గద్దె గారు ఇక్కడ. బాగానే చూసుకుంటాడు, అందరినీ బాగానే చూసుకుంటాడు. ఆయన అబద్ధం ఆడ పని మాకు మేము పోతాం మట్టి గుడిసి. నేను చెప్తాను కదా, రోదా పేదగా రిక్షా బండి కానీ మంచి కానీ చెడ్డ కానీ ఆయనే చూసుకుంటాడు. కాదు ఇప్పుడు కాదు కానీ టీడీపీ హయాంలో కూడా పేదోళ్ళకి రిక్షాలు కానీ ఆటోలు కానీ చాలా ఇచ్చిండు. ఎవడు ఇవ్వలా, ఆటోలు కూడా ఇచ్చాడు పాపం. ఎవడు కూడా ఇవ్వలా. ఏది వచ్చే మనిషి ఆయన మనిషి ఊడు ఏమన్నా చనిపోయారండి, ఇలా అనాథ ఏమి లేదండి అనగానే వచ్చే మనిషి ఎవరండి? ఆయన వస్తాడు, ఎమ్మడే వచ్చి మట్టికడి డబ్బులు ఇచ్చి తర్వాత డబ్బులు ఏదో వాళ్ళకి చేసేది ఆయనే. మనకి తెలంగాణ సపరేట్ అవ్వకుండా ముందే పేదలకు బాగా చూసిండు ఆయన. ఎందుకంటే చాలా చూశాడు. రిక్షా బండి లేకపోతే రిక్షా బండి ఇచ్చాడు, టిఫిన్ బండి లేకపోతే టిఫిన్ బండి ఇచ్చాడు. మనిషి చచ్చిపోండి అంటే గప్పికి తెల్లారి వచ్చాడు. ఎవడో చూసారా మమ్మల్ని?